నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం. ఖచ్చితమైన లెక్కలు ఉన్నందున 42% సాధిస్తామన్న రేవంత్ రెడ్డి. శాసనసభ ముందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టేందుకు అసెంబ్లీ ఆమోదముద్ర. పాలనపై పట్టు రాలేదన్న వ్యాఖ్యలను కొట్టిపారేసిన రేవంత్. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఏపీ ప్రజల తలసరి ఆదాయం 55 లక్షలకు పెంచడమే లక్ష్యమన్న చంద్రబాబు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధిస్తామని స్పష్టీకరణ. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం. వైఎస్ఆర్ జిల్లా పేరులో మళ్లీ కడపను చేర్చాలని నిర్ణయం. జగన్ హయాంలో అవినీతి అక్రమాలపై చర్చకు సిద్ధమన్న లోకేష్. ముందుకు రావాలని వైసీపీకి సవాల్. వాకౌట్ చేయడంపై ఆక్షేపణ. అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ తిరుగు పయనానికి ఏర్పాట్లు పూర్తి. ఎల్లుండి భూమికి చేరనున్న వ్యోమగాములు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు ట్రంప్ ప్రయత్నాలు. రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు. కాల్పుల విరమణపై ఆశాభావం. విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు నాయకత్వం వహిస్తారని హామీ ఇచ్చారు. ఈ మేరకు పెట్టిన 2 బిల్లులకు బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్, సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించగా తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. బిల్లుల్ని కేంద్రం ఆమోదించేలోగా సబ్ ప్లాన్, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్న విపక్షం సవరణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణ సర్కారు కీలక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు మరో బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు కోసం చట్టాన్ని సవరిస్తూ బిల్లును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సభ ముందుకు తెచ్చారు. బీసీ బిల్లులపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ ఎన్నో సంవత్సరాలు వెనకబడిన తరగతుల కలను సాకారం చేసేలా కాంగ్రెస్ సర్కారు ముందడుగు వేసిందన్నారు. తర్వాత మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కులగణన సర్వే విధానం శాస్త్రీయంగా లేకపోవడం వల్ల బిల్లుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య సంవాదం జరిగింది. ఏమైంది బీసీ కమిషన్? ఎందుకు ప్లానింగ్ బోర్డు ఇన్వాల్వ్మెంట్ అయింది? ఇదే జిఏడి ఇన్వాల్వ్మెంట్ బీహార్లో కొట్టేసిరు. బీసీ కమిషన్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ యొక్క బీసీ కమిషన్ ద్వారా రాలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు చట్టసభలో బిల్లు పెట్టిన అధ్యక్ష. మీరు శాస్త్రీయంగా చేయలేదు, రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్. రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం. సింపుల్ గా ఈ బిల్లులో 3 అమెండ్మెంట్లు అడుగుతున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టే బడ్జెట్ లో బీసీ సప్లాన్ ను మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లులో చేర్చండి, బీసీ సప్లాన్ పెట్టండి. బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయల నిధులు పెట్టండి. కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లులో చేర్చడం ద్వారా ఈ బిల్లులో 42% కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి బిల్లుల కేంద్రానికి పంపే బిల్లు పంపుతున్నారు. దానికి లెక్క పెడతారు. బీసీల జనాభాను ఖచ్చితంగా లెక్క తేల్చకపోవడం వల్లే గతంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తప్పుబట్టిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రీయమైన సర్వేతో ఆ పరిస్థితి ఉండబోదన్నారు. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. చట్టాన్ని సవరించుకుందాం. ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష,
ఇది బిల్లు చట్టబద్ధత కల్పిస్తున్నాం. తప్పకుండా దీన్ని సాధించుకుందాం. సాధించుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు. బీసీ బిల్లులకు బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్, సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించగా తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్పై సభలో చర్చ జరగగా ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించింది. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు అవివేకమైన చర్యగా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సురవరం పేరు పెట్టాలని భావిస్తే ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని సూచించారు. అటు సిపిఐ, మజ్లిస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. హైదరాబాద్ రాష్ట్రం దేశంలో విలీనం కావటానికి కృషి చేసిన సురవరం పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టడం సముచితమైన చర్య అని సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఉస్మానియా పేరు మార్చే ప్రయత్నం చేయవద్దని సూచించారు. మరోవైపు పరిపాలనా సౌలభ్యం కోసమే తెలుగు యూనివర్సిటీ పేరు మారుస్తున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్యుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని చెప్పిన రేవంత్ బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేరు పెడతామని ప్రకటించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము. పొట్టి శ్రీరాములు గారి పట్ల గాని ఆర్యవైశ్య సమాజం పట్ల గాని ప్రభుత్వానికి అపారమైన గౌరవము, విశ్వాసం ఉన్నది. అందుకే చర్లపల్లి రైల్వే స్టేషన్ ను పెద్ద ఒక హబ్ ను ప్రారంభించుకున్నాం. అధ్యక్ష, నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చెల్లపల్లి టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్ కు వాటికి పేరు పెట్టడమే కాదు, రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి నేను ఇక్కడ నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. పరిపాలనపై తనకు పట్టు రాలేదని కొందరు అంటున్నారని, మంత్రుల్ని తొలగిస్తేనే పట్టు ఉన్నట్లా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అబద్ధాల పునాదులపై తాము ప్రభుత్వాన్ని నడపలేమని చెప్పారు. ఇసుక, జీఎస్టీ, ధరల నియంత్రణ సహా చాలా అంశాల్లో తెలంగాణ దేశానికే తలమానికంగా ఉందన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. యువ వికాసానికి నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు మంజూరు చేస్తామని తెలిపారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు అందజేస్తామన్నారు. 10 ఏళ్లలో పెరిగిన ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ఆర్థిక దుబారా తగ్గిస్తున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించారు. ఇంత చేసిన మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ 2 మంత్రులను తీసి బయటపడేస్తానో, 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. తెలంగాణకు 70,000 కోట్ల ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం బడ్జెట్కు ముందే నేరాన్ని అంగీకరించినట్లయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన కేటీఆర్ పరిపాలన బాగుంటే 70,000 కోట్ల లోటు ఎలా వస్తుందన్నారు. రికార్డ్ స్థాయిలో పంట పండితే ఆదాయం ఎందుకు పెరగలేదన్నారు. 170,000 కోట్ల పెట్టుబడులు వస్తే లోటు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు క్యాన్సర్ అని ముఖ్యమంత్రి అంటే ఆదాయం ఎలా వస్తుందని అడిగారు. ఆదాయం తగ్గిందని చెప్పడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. ఇంతకంటే ఘోర అవమానం తెలంగాణకు ఇంకోటి ఉండదన్నారు. ఆదాయం పెంచే తెలివి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావటానికి సీఎం విధానాలే కారణమన్న కేటీఆర్ తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. కేసీఆర్ పై ద్వేషంతో కాళేశ్వరం బంద్ పెట్టి వ్యవసాయాన్ని నాశనం చేశారని ఆక్షేపించారు. కేంద్రంతో సఖ్యతతో సాధిస్తామన్న సీఎం ఏం సాధించారని కేటీఆర్ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయాన్ని 55 లక్షల రూపాయలకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి నివాస స్థలం, ఇల్లు, సురక్షితమైన తాగునీరు, గ్యాస్ కనెక్షన్ వంటి సౌకర్యాలు అందించడమే లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని సమన్వయం చేయడంలో కొంత వెనకపట్టం వల్లే 2004, 2019లో కూటమి పాలైనట్లు చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో లఘు చర్చ సందర్భంగా విజన్ 2047 డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 10 సూత్రాలను నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ దిశగా అడుగులేస్తున్నామని వివరించారు. పేదరికం లేని సమాజం, అన్ని అంశాల్లో టెక్నాలజీ అనుసంధానం, P4 లాంటి అంశాలను పొందుపరిచామని తెలిపారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి రంగాలు ఏపీకి గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. ప్రతి కుటుంబానికి నివాస స్థలం, ఇళ్లు, సురక్షితమైన త్రాగునీరు, గ్యాస్ కనెక్షన్ ఇలా అన్ని సౌకర్యాలు అందించడమే లక్ష్యమన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఎదగడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ 9 నెలల్లో మీరు చూస్తే గ్రోత్ రేట్ వచ్చి 12.02, పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే 2,99,058 రూపాయలు. లాస్ట్ ఇయర్ కంటే 32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఈ సంవత్సరం అంతా గానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం. మేము ముగ్గురు కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం. దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాం. విజన్ లక్ష్యాల సాధనకు ర్యాంకింగులు కూడా ఉంటాయన్న సీఎం ప్రతి 3 నెలలకొకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం ఓటమికి తానే కారణమని చంద్రబాబు వివరించారు. ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే. నేనే, నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004, 2019 నాకు కూడా అబ్సెషన్, పని 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 అని పరిగెత్తాను. ఇది సాధించాలని. దాంతో ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం కానీ, పార్టీని సమన్వయం చేయడం కానీ, పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని లాప్సైడ్ వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే, వాళ్ళను కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడు గెలుపు ఉంటుంది. సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం, అందరికి ఎంతమని చెప్పి అంతమందికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయలు చొప్పులు ఇస్తాం. మంచి రాజకీయం, మంచి పరిపాలన, ప్రజలకు మేలు చేస్తే ఆ మేలుని మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో ఉంటారని నా విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలో చదివి రాణించిన వారే ఎక్కువని సీఎం తెలిపారు. ఉపాధి కోసం ఎన్నో భాషలు నేర్చుకోవాలన్న చంద్రబాబు దీనిపై లేనిపోని రాజకీయాలు సరికాదన్నారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి గుర్తించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని, దానిపై విచారణ సాగుతోందన్నారు. శాసనసభలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ అనే 3 అంశాలతో అవినీతిని నియంత్రిస్తున్నట్లు వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించే అంశంపై కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉందని తెలిపారు. ఏపీలోని 55 మండలాల్లో 150 రోజుల పని దినాలు కల్పిస్తున్నామని పవన్ వెల్లడించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు. సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకి అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్ గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ప్రూఫ్ కి దొరకలేదు. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్, అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs have been recovered, అధ్యక్ష. 2026 జూన్లోగా పోలవరం నిర్వాసిత కాలనీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క పని కూడా చేపట్టకపోవడమే జాప్యానికి కారణమని చెప్పారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానమిచ్చారు. జగన్ పోలవరం నిర్వాసితుల్ని పట్టించుకున్నందున తెలంగాణలో కలిపేయాలని నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారని వెల్లడించారు.
కేంద్రం పోలవరంకు ఇచ్చిన 3,385 కోట్ల రీయింబర్స్మెంట్ నిధుల్ని కూడా దారి మళ్లించారని ఆరోపించారు. 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి కాలనీలు తప్ప కనీసం పునాది కూడా ఇటుక ముక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? 75 కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్న కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 2026 జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్చించే ధైర్యం ఆ పార్టీ సభ్యులకు ఉందా అని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై శాసన మండలిలో చర్చ కొనసాగింది. గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణ చేస్తున్నారన్న విపక్ష నేత బొత్స వాకౌట్ చేస్తున్నట్లు తెలిపి తమ పార్టీ సభ్యులతో పాటు బయటకు వెళ్లిపోయారు. వైసీపీ సభ్యుల వాకౌట్ ను ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తప్పుపట్టారు. గత ప్రభుత్వం తప్పులు బయటకు వస్తాయని భయపడి వాకౌట్ చేస్తున్నారని విమర్శించారు. సార్ మొన్న రోజున 19-24 మధ్య స్కామ్స్ అని చెప్పి దాని మీద డిస్కషన్ అడిగారు అధ్యక్ష. మేము అప్పుడే చెప్పాం ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర 14 నుంచి 24 వరకు డిస్కస్ చేద్దాం, మాకు అభ్యంతరం లేదు. చెప్పినప్పటికి కూడా కాదు 19-24 అని అన్నారు అధ్యక్ష. హౌస్ నుంచి వచ్చి మేము వాకౌట్ చేశాము, మీరు వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారో ఈ సబ్జెక్ట్ని మళ్ళీ నాకు అర్థం అవ్వలేదు. కాబట్టి గవర్నమెంట్ సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని శపథాల విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తాం అధ్యక్ష. గతంలో కూడా మీకు చెప్పాను, అది వాళ్ళు నుంచుంటారు, ఒక ఆరోపణ చేస్తారు, మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు, వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష. 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించారు అధ్యక్ష. అన్నాడు అరే రెడీ ఫర్ డిస్కషన్, ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష? ఎన్ని బయటకు వస్తాయనా? ఇప్పుడు కేసులు నేను చర్చించాలనుకున్నా, నా పైన కూడా 23 కేసులు పెట్టారు కదా, ఉండాల్సిన చర్చకి అవన్నీ మాట్లాడుకుని ఇట్లా వెళ్తాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మీకు అధికారం ఉంది అధ్యక్ష, మార్షల్స్ చెప్పి వాళ్ళు లోపలికి తీసుకురామని కోరుతున్నా అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కమిషన్ సిఫార్సు మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్ గా వర్గీకరణకు ఆమోదం తెలిపింది. 2026 జనాభా లెక్కలు వచ్చాక జిల్లా యూనిట్ గా వర్గీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపాలని నిర్ణయించింది. బుడగ జంగాలతో పాటు మరో కులాన్ని ఎస్సీలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. వైఎస్ఆర్ జిల్లాకు కడప జోడించి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరు తొలగింపునకు ఆమోదం తెలిపింది. రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించేందుకు అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వెల్లడించింది. సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు సోమ, మంగళవారాల్లో లేఖలు స్వీకరిస్తామని తెలిపింది. బుధవారం, గురువారం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు లేఖలు అనుమతిస్తామని స్పష్టం చేసింది. నిర్దేశిత రోజుల్లో ఒక్కో ప్రజాప్రతినిధికి ఒక లేఖను మాత్రమే స్వీకరిస్తామని వెల్లడించింది. ఈ విధానం మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. డీలిమిటేషన్ పై తమిళనాడులో డీఎంకే నిర్వహించే భేటీకి తెలంగాణ ప్రతినిధుల బృందం వెళ్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరు సమావేశానికి వెళ్తారన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో డీలిమిటేషన్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ప్రతినిధులతో పాటు జానారెడ్డి హాజరయ్యారు. డీలిమిటేషన్ పై ఆందోళనను పార్టీలు తెలియజేశాయని అఖిలపక్ష సమావేశం తర్వాత జానారెడ్డి వెల్లడించారు. కొన్ని పార్టీల గైర్హాజరు తాత్కాలికమేనని, భవిష్యత్తులో అందరూ వస్తారని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఆహ్వానంపై తనకు సమాచారం లేదని జానారెడ్డి వివరించారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ నిర్వహించిన అఖిలపక్ష భేటీకి బీఆర్ఎస్ బీజేపీ దూరంగా ఉన్నాయి. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీకి ఏ అధికారం లేనందునే తాము హాజరు కాలేదని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ విషయంలో అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి తమ అభిప్రాయాన్ని గట్టిగా చెబుతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ సహా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం, వివక్షపై బీఆర్ఎస్ మొదటి నుంచి బలంగా మాట్లాడుతోందన్న వారు కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో తెలియదన్నారు. డీలిమిటేషన్ పై ఈ నెల 22న చెన్నైలో డీఎంకే నిర్వహిస్తున్న సమావేశానికి హాజరవుతామని వారు తెలిపారు. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అఖిలపక్ష భేటీపై తనకు సమాచారం లేనందున హాజరు కాలేదని చెప్పారు. సమాచారం ఉంటే హాజరయ్యేవాడని తెలిపారు. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఒకరోజు సిఐడి కస్టడీకి ఇస్తూ గుంటూరు కోర్టు ఆదేశాలిచ్చింది. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోసానిని సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించడం సహా కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు పోసాని కుట్ర పన్నారని తెలుగు యువత నేత వంశీకృష్ణ ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో సిఐడి అధికారులు పోసానిని ప్రశ్నించనున్నారు. రేపు ఉదయం గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో పోసానిని విచారించనున్నారు. ఈ కేసులో పోసాని పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై రేపు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. టీవీ నటులు విష్ణుప్రియ, శ్యామల, రీతు చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్, సందీప్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇన్ఫ్లుయెన్సర్లు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాదాపు 9 నెలల నుంచి అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిపైకి రావడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 19న తెల్లవారుజామున 3ంటికి ఇద్దరు వ్యోమగాములు క్రూ-10 డ్రాగన్ క్యాప్సూల్లో పొడిమిపైకి అడుగిడుతారని సామాజిక మాధ్యమం ఎక్స్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 సునీత, బుచ్లు తిరుగు ప్రయాణం మొదలు పెడతారని నాసా తెలిపింది. గత ఏడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇద్దరు వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల వల్ల అది ఖాళీగానే భూమికి చేరింది. తర్వాత వారిని రప్పించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు 4 వ్యోమగాములతో క్రూ-10 వ్యోమనౌక నిన్ననే ISS కు చేరుకుంది. ఇప్పుడు వెళ్లిన 4 అక్కడే ఉండనుండగా సునీత విల్మోర్ సహా మరో 2 వ్యోమగాములు క్రూ-10లో భూమికి తిరిగి వస్తారు. ఉక్రెయిన్లో శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలకు సంబంధించి గత వారం చాలా కసరత్తు జరిగిందని చెప్పిన ట్రంప్ యుద్ధానికి ముగింపు లభిస్తుందేమో చూడాలన్నారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ వెళుతుండగా విమానంలో అమెరికా అధ్యక్షుడు రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భూతల విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేలా పుతిన్తో చర్చిస్తారని ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్తో యుద్ధ విరమణ అంశంపై పుతిన్, ట్రంప్ ఫోన్లో చర్చించారు. తర్వాత 2 దేశాలు ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. సౌదీ అరేబియా వేదికగా ఇప్పటికే అమెరికా, రష్యా ప్రతినిధులు సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ నాయకుడు రామకృష్ణ దారుణ హత్య ఘటనలో పెద్ద కుట్ర దాగి ఉందని గుర్తించినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ వెల్లడించారు. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందని చెప్పారు. ప్రత్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకే రామకృష్ణను దారుణంగా చంపేశారని చెప్పారు. నిందితుల్లో 2ని అరెస్ట్ చేశామన్న ఆయన పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నామని వివరించారు. ప్రధాన నిందితుడు వెంకటరమణతో పాటు రెడ్డప్పరెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. రెడ్డప్పరెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడని ఎస్పీ తెలిపారు. హత్యకు ముందు తర్వాత నిందితులు వైసీపీ ప్రముఖ నేతలతో ఫోన్లు మాట్లాడినట్లు గుర్తించామని వెల్లడించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా సమీపంలోని బక్రీ చప్రియా గ్రామానికి చెందిన 3 మృతి చెందారు. షాద్ నగర్ టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు, మనవడు, వియ్యపురాలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టేకులపల్లి గ్రామానికి చెందిన ప్రగతి రెడ్డికి సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు ఉన్నారు. 13 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో తెల్లవారుజామున 3 గంటలకు రోహిత్ రెడ్డి కారు నడుపుతుండగా ప్రమాదం జరిగినట్లు వివరించారు. మృతదేహాలను ఇక్కడకు తీసుకువచ్చే పరిస్థితి లేదని, తామే అమెరికా వెళ్లనున్నట్లు మృతురాలు ప్రగతిరెడ్డి తండ్రి చెప్పారు.